నమస్కారం మిత్రులారా. వేల సంవత్సరాల క్రితం రామాయణంలో చెప్పిన రామ గుణాలు ఈ రోజుకి మన జీవితానికి దారి చూపుతున్నాయి. ఆ 16 గుణాలు మన కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, సమాజంలో ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. హలో అండి, నా పేరు అంబటి శ్రీనివాసరావు. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు మీ ఎదుట మాట్లాడే స్థాయికి తీసుకొచ్చిన నా గురువుకు, అలాగే ఈ ఆడియో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 1. గుణవాన్, మంచి గుణాలు కలవాడు. ఈరోజు అవసరం. మనిషిని డబ్బు కాదు, వ్యక్తిత్వం గొప్పవాడిని చేస్తుంది. మంచి మాట, వినయం, గౌరవం ఉంటే సంబంధాలు బలపడతాయి. 2. వీర్యవాన్, ధైర్యం. ఈరోజు అవసరం. ఉద్యోగ సమస్యలు, బిజినెస్ నష్టాలు, కుటుంబ కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి. 3. ధర్మజ్ఞుడు, న్యాయం తెలిసినవాడు. ఈరోజు అవసరం. లాభం కోసం తప్పు చేయకుండా నిజాయితీగా జీవించడం. 4. కృతజ్ఞుడు, ఉపకారం గుర్తుంచుకోవడం. ఈరోజు అవసరం. తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు చేసిన సహాయం మరవకూడదు. 5. సత్యవాక్యుడు, నిజం మాట్లాడేవాడు. ఈరోజు అవసరం. సంబంధాలు, వ్యాపారం, ఉద్యోగం అన్నిటిలో నమ్మకం నిలవాలంటే నిజాయితీ అవసరం. 6. దృఢవ్రతుడు, నిర్ణయం మీద నిలబడటం. ఈరోజు అవసరం. ఒక లక్ష్యం పెట్టుకుంటే మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయాలి. ఉదాహరణకు చదువు, ఉద్యోగ లక్ష్యం, యూట్యూబ్ ఛానల్ గ్రోత్. 7. మంచి నడవడి. ఈరోజు అవసరం. సోషల్ మీడియా కాలంలో ప్రవర్తనే మా గుర్తింపు. 8. అందరి మేలు కోరేవాడు. ఈరోజు అవసరం. స్వార్థం కాకుండా కుటుంబం, సమాజం గురించి ఆలోచించడం. 9. జ్ఞానం కలవాడు. ఈరోజు అవసరం. కొత్త విషయాలు నేర్చుకోవడం, టెక్నాలజీ, ఫైనాన్స్, హెల్త్, కమ్యూనికేషన్. 10. సమర్థుడు. ఈరోజు అవసరం. పని అప్పగిస్తే సమయానికి పూర్తి చేయగలగడం. ఆఫీస్లో, బిజినెస్లో ఇది చాలా ముఖ్యం. 11. అందరికీ ఇష్టమైన వ్యక్తిత్వం. ఈరోజు అవసరం. మన మాట, మన ప్రవర్తన చూసి ఇతరులు గౌరవించాలి. 12. ఆత్మనియంత్రణ. ఈరోజు అవసరం. ఫోన్ అడిక్షన్, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్, కోరికలు, వాటి నియంత్రించడం. 13. కోపాన్ని జయించడం. ఈరోజు అవసరం. కుటుంబంలో, ఉద్యోగంలో, సోషల్ మీడియాలో కోపం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. 14. తేజస్సు. ఈరోజు అవసరం. ఆత్మవిశ్వాసం, స్పష్టమైన మాట, పాజిటివ్ ఎనర్జీ. 15. అసూయ లేకపోవడం. ఈరోజు అవసరం. ఇతరుల సక్సెస్ చూసి బాధపడకుండా ఇన్స్పిరేషన్ తీసుకోవడం. 16. ధర్మం కోసం పోరాడటం. ఈరోజు అవసరం. అన్యాయం, అవినీతి, తప్పు జరిగితే భయపడకుండా నిలబడటం. ముగింపు. మిత్రులారా, రామ జీవితం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మంచి మనిషిగా ఉండటం మాత్రమే కాదు, సమాజానికి ఆదర్శంగా నిలవాలి. ఈ 16 గుణాల్లో మీకు ఎక్కువగా నచ్చిన గుణం ఏది? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన దేశం మరింత ప్రగతి సాధించాలి అని కోరుకుంటూ. జై హింద్, జై భారత్.